వెల్కమ్ టు టిఎడ్ వాయిస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్ కేంద్రంలో రెవెన్యూ డివిజన్ కేంద్రంలో తమకు అన్యాయం జరిగిందంటూ రెల్లి కులస్తులు భారీగా రోడ్లెక్కి నినాదాలను చేశారు. ముందుగా వీరంతా వర్గీకరణలో తమకు న్యాయం చేయాలంటూ స్థానిక సిబిఎం కాంపౌండ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ వీరు మరలా స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి బయలుదేరేందుకు సిద్ధపడ్డారు. అక్కడ కూడా ఎక్కువ మంది మోహరించడంతో వీరంతా మరలా ఎన్టీఆర్ స్టేడియంకు చేరి ఎన్టీఆర్ స్టేడియం నుండి స్థానిక అభిత్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్ళి అభిత్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే తమకు అన్యాయం జరిగిందంటూ తమ గళాన్ని విప్పారు. భారీ స్థాయిలో వీరంతా చేరి నినాదాలు చేస్తారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో విద్యార్థులు కూడా హాజరవడం జరిగింది. కార్యక్రమానికి స్థానికంగా నర్సీపట్నం నుండి దైవ రెల్లి సహాయ సంఘం అధ్యక్షుడు చెన్నా శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ మంగళగిరి భగీరథరావు, జీసీసీ మేనేజర్ మంగళగిరి భాస్కర్ రావు, అదేవిధంగా ధనతో పాటు అనేక మంది స్థానిక నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సంబంధించి కేడీపేట నుండి డివిజన్ నాయకులు ఇళ్లపు లావరాజు, అదేవిధంగా మజ్జి సత్యబాబు కేడీపేట నుండి, అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ కొమరవోలు చిట్టుబాబుతో పాటు అనేక మంది కేడీపేట నుండి గొలుగొండ నుండి భూపతి లోవరాజు, అదేవిధంగా అధిక సంఖ్యలో మహిళలు కూడా హాజరయ్యారు. వీరంతా చేసిన నినాదాలతో నర్సీపట్నం నినాదాలతో మారుమ్రోగింది. ఆర్డీఓ కార్యాలయానికి వీరంతా వెళ్ళారు. ఆర్డీఓ పరిపాలనాధికారికి వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వర్గీకరణలో తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాలలకు మాదిగలకు న్యాయం చేసి తమకు కేవలం 1% మాత్రమే కేటాయించడం పట్ల వీరు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ విషయమై మరలా దృష్టి సారించాలని వీరంతా కోరుతున్నారు. ర్యాలీ విజయవంతమైన సందర్భంగా వీరందరికీ వచ్చిన వారందరికీ కూడా ఏర్పాట్లను కూడా చేశారు యువత నాయకులు. కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరు కావడంతో పాయికిరావుపేట నుండి, అదేవిధంగా కోటవరట్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి రెల్లికి సంబంధించిన కులస్తులందరూ హాజరయ్యే వీలుగా వీరు ప్రచారాన్ని చేసి వీరందరినీ రప్పించారు. సభ సక్సెస్ అయిందని, ర్యాలీ సక్సెస్ అయిందని, విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని తమకు న్యాయం చేయాలని వీరంతా కోరుతున్నారు. పరిపాలనాధికారికి కూడా ఇదే విషయాన్ని నాయకులు తెలియజేశారు.